కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం. రూపురేఖలు వేరట, ఊపిరొకటే చాలట, ఆ వరాన్నే స్నేహమంటున్నాం మనం. కంటి పాపని కాపు కాసే జంట రెప్పల కాపలాగా నిండు చెలిమికి నువ్వు నేను నీడనివ్వాలి. స్నేహమంటే రూపులేని ఊహ కాదని లోకమంతా నిన్ను నన్ను చూడగానే నమ్మి తీరాలి. కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం. బొరుసులేని నాణానికి విలువుంటుందా? మనమిద్దరము పుట్టుండకపోతే చెలిమికి విలువుందా? సూర్యుడు చంద్రుడు లేని గగనానికి వెలుగుంటుందా? మన కన్నులలో కొలువుండకపోతే చెలిమికి వెలుగుందా? గలగల మనిసిరి మూవగా కలతెరగని చిరునవ్వుగా నా ఎదలయలే తన మధురిమలై పాడాలి నీ స్నేహం. కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం. వివరిస్తున్నది అర్థం మన అనుబంధానికి అర్థం. నువ్వు నాలాగా నేను నీలాగా కనిపించడమే సత్యం. నువ్వు చూసే ప్రతి స్వప్నం నా రాత్రి దారికి దీపం. నీ కల నిజమై కనిపించనిదే నిదురించను రానేస్తం. గెలుపును తరిమే ఆటగా నిలవని పరుగులు తీయగా మన ప్రాణాలే తన పాదాలై సాగాలి స్నేహం. కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం. రూపురేఖలు వేరట, ఊపిరొకటే చాలట, ఆ వరాన్నే స్నేహమంటున్నాం మనం. కంటి పాపని కాపు కాసే జంట రెప్పల కాపలాగా నిండు చెలిమికి నువ్వు నేను నీడనివ్వాలి. స్నేహమంటే రూపులేని ఊహ కాదని లోకమంతా నిన్ను నన్ను చూడగానే నమ్మి తీరాలి. Dear madams, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో.
వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. నోటుబుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. బోటని మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పిగంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోనవే కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. Friendship is what we're looking for.
friendship right. Mustafa, Mustafa, don't worry, Mustafa. Kalam neenestam Mustafa. జూలై పుడితే సీనియర్ కి జూనియర్ కి కాలేజ్ క్యాంపస్ లోనే ర్యాగింగ్ ఆరంభం. స్టూడెంట్ మనసో నందనవనం, మల్లలుంటాయి ముళ్ళు ఉంటాయి, స్నేహానికి ర్యాగింగ్ కూడా చేస్తుందో సాయం. వాడిపోనిది స్నేహం ఒకటే, విడిపోనిది నీడ ఒకటే, అద్దంటూ లేనిది ఫ్రెండ్షిప్ ఒకటే. కష్టం వచ్చినా నష్టం వచ్చినా మారిపోనిది ఫ్రెండ్ ఒకడే, కాలేజీ స్నేహం ఎప్పుడు అంతం కానిదే. ఎక్కడక్కడి చిట్టి గువ్వలు, యాడ నుంచో గోరు వంకలు, కాలేజీ క్యాంపస్ లోన నాట్యం చేసేనే. కన్న పిల్లల కొంట నవ్వులు, కుర్ర మనసుల కౌగిలింతలు, కాలేజీ కాంపౌండ్ అంటే కోడై కానాలే. కోర్సు ముగిసే రోజు వరకు తుల్లిపడిన కుర్ర ఎదలో కన్నీరే ఉండేదంట దేవుడే సాక్షి. స్నేహితుల్ని విడిపోయే రోజు మాత్రం కంటి నిండా కన్నీటితోనేనంట ఫేర్వెల్ పార్టీ. సందేశం
బాగుంటుంది అనేసి ఆ సాంకేతిక నేను ఎవరు మీ స్టేజ్ రాను, మీరే నా స్టేజ్ రావాలి. ఈ స్టేజ్ ఎవరు అతను స్టేజ్ రాకుండా అతను స్టేజ్ వస్తారు. ఈ స్టేజ్ వాళ్ళిద్దరూ ఒకటే. ఎవరైనా మనుష్య అమావాస్య వచ్చేది ఇంటి పేరు తగ్గట్టు కర్రీ అనుష పంది కుక్క Thank you very much for China. So, to fill the gap, everyone can introduce yourself, that what you guys are doing, and let's start with myself. English video, English का సంవత్సరాల తర్వాత మనం మళ్ళీ ఇలా గ్యాదర్ అవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే నేను గవర్నమెంట్లో ఉన్నాను. నేను ఎంఎస్సీ ఫిజిక్స్ చేశాను. అదే కాలేజ్లో ఫ్యాకల్టీగా చేశాను 2 years. వసుంధరావు సార్ గారు నాకు డెమో కూడా తీసుకున్నారు. సారే సెలెక్ట్ చేశారు. థ్యాంక్ యూ సార్. సౌండ్ కానీ నాకు పిలిచి చెప్పు చెప్పండి. డిస్ట్రిక్ట్ నెంబర్ ఏదో ఒకటి కాలేజీలో డిస్ట్రిక్ట్ నెంబర్ ఏదో ఉంటుందో దాన్ని కూడా పంచుకుంటే చాలా బాగుంటుంది. మన కాలేజ్లో అయితే బోర్డుకి మీటింగ్ అయితే నేను ఇప్పటికీ మర్చిపోలేదు. మనం బీఎస్సీ డైనమిక్ అని రాసుకున్నాం. సార్ మనకి క్లాస్లోకి వెళ్ళేటప్పుడు డైనమిక్ మీన్స్ ఎగ్జామ్ మనకు తెలియనప్పుడు సారే చెప్పారు. డైనమిక్ అంటే స్టూడెంట్సే డైనమిక్స్ అమ్మా, మీరు పరిస్థితులకు అనుగుణంగా చేంజ్ అవ్వాలి కాబట్టి డైనమిక్ అని పెట్టుకున్నారు. ఆ మూమెంట్ ఎక్కడికి ముఖ్యంగా మేము ఎక్స్పెక్ట్ చేయగానే వచ్చిన మాస్టర్ గారందరికీ, మేడం గారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. అసలు మేము పిలవగానే 15 సంవత్సరాల తర్వాత వచ్చినందుకు చాలా చాలా హార్ట్ఫుల్లీ కంగ్రాచులేషన్స్. వెల్కమ్ మై ఆత్మీయుల సభ్యులు. ఈ యొక్క 15 సంవత్సరాలు దిస్ ఈజ్ అన్నపూర్ణ. నేను మంగళగిరిలోనే ఉంటున్నాను, హోమ్ మేకర్. ఫస్ట్ ఇయర్లో అయిపోయిన తర్వాత నాకు మ్యారేజ్ అయింది. కాలేజ్ కూడా వచ్చాను. అందరికీ తెలుసు. సో థ్యాంక్ యూ. బ్యాచ్ వాళ్ళకి ఆడపిల్లలు First baby, first class, second baby, 2.5 years. Thank you.
గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇక్కడికి ఇచ్చేసిన గురువులందరికీ మా మనస్ఫూర్తిగా సో మనం ఆల్రెడీ ఎప్పటి నుంచి ఎదురు చూసినటువంటి ఆఫ్టర్ 15 years తర్వాత మనం రీయూనియన్ అవ్వడానికి గత 2 months నుంచి కూడా మనం ప్లాన్ చేస్తున్నాం. అటువంటి ఒక అద్భుతమైనటువంటి రోజు ఈరోజు. ఎందుకంటే కాయిన్కి 2 sides ఎలా ఉంటాయో జీవితంలో స్నేహం అలానే గురువు వీళ్ళిద్దరూ కూడా మన జీవితంలో ఎదగాలి అంటే వీళ్ళిద్దరి ప్రోత్సాహం ఖచ్చితంగా ఉండాలి. ఒకళ్ళు మనం చేసిన తప్పులు సరిదిద్దే వాళ్ళైతే ఇంకొకళ్ళు మనం చేసే తప్పులో పాల్గొంటున్నారు. ఓకే, కలిసి తప్పులు చేస్తాం, గురువులు కలిసి తప్పులు సరిదిద్దుతూ ఉంటారు. కాబట్టి ఇంతమంది ఓకే ఈరోజు ప్రత్యేకత ఏంటంటే మనం ఫ్రెండ్స్గానే కాకుండా టీచర్స్ కూడా మనం ఇన్వాల్వ్ చేసి వాళ్ళందరి సమక్షంలో మన ఈ రీయూనియన్ ప్రోగ్రామ్ అనేటువంటిది జరగడం అనేటువంటిది నాకు చాలా సంతోషంగా ఉంది. సో యాక్చువల్లీ సింపుల్ ఏంటంటే ముందుగా సభని అలంకరించినటువంటి ద మోస్ట్ హ్యాండ్సమ్ డాక్టర్ వివేకి అమిషాకి మన బ్యాచ్ తరఫున బాధాపడుతున్నారు. ఓకే, యాక్చువల్గా ఆకాశంలో ఒక చంద్రుడే ఉంటాడు. ఈ రోజైతే నా కళ్ళ ముందు 13 చంద్రుడు కనిపిస్తున్నాడు. నాకు అందుకే ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఓకే, ఆ చరిత్రలో కానీ ఫస్ట్ ఇక్కడ దారి చుట్టూ దీపం గురువైతే ఆ దారిలో నడిచే ధైర్యాన్ని ఇచ్చే స్నేహితుడు. ఒకరు అక్షరాలు నేర్పిస్తే ఇంకొకరు అక్షరాలకి అర్థం చెప్తారు. మనం తప్పు చేసినా సరిదిద్దేవాడు ఉంటుంది. మనం చేసే తప్పులో మనతో పాటు కలిసి వచ్చేవాడు ఉంటుంది. మన కలవను నమ్మి మన విషయం తగ్గిన ధైర్యం గురువైతే ఆ కలవ వెంట నడిచేటువంటి వాడు మన మిత్రుడు. సో ఈ రెండు కూడా జీవితంలో 2 అద్భుతమైనటువంటి విషయాలు అనమాట. సో వాళ్ళందరం కలిసి జరుపుకున్నటువంటి ఆఫ్టర్ 15 years తర్వాత జరుపుకున్నటువంటి ఈ గెట్ టుగెదర్ ఫంక్షన్ అనేటువంటి దాన్ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటాం. మొదలు పెడతాం. సింపుల్ ఒక చిన్న ఎజెండా అనేటువంటి ఇస్తాను. నేను చిన్న ఎజెండా ఇస్తాను. సో స్టార్టింగ్ ఏంటంటే మనం ఆ జ్యోతి ప్రచారంలో స్టార్ట్ చేస్తాము. తర్వాత మన సార్స్ వాళ్ళకి సంబంధించినటువంటి స్పీచ్ అనేటువంటి ఇస్తారు. ఆ తర్వాత మన సింగర్స్ సాంగ్స్ సింగ్ చేస్తారు, మన డాన్సర్స్ డాన్స్ చేస్తారు. ఓకేనా, తర్వాత లంచ్, ఇక ఆ తర్వాత మన పర్సనల్ ప్రోగ్రామ్స్, తర్వాత 8 తర్వాత వాళ్ళంతా కట్టాలో ఉంటుంది తెలుసు. ఓకే, సో ముందుగా మన ఆహ్వానాన్ని అందించి వచ్చిన జీవి ఫ్రాంకిన్స్ గారికి సో సార్ని సఫారీలో చూసి అలవాటు అయిపోయింది. వసంత గారు కూడా వేదిక మనకి ఇంగ్లీష్ నేర్పించిన మన ఆకల కళలు కూడా వేదిక ఆధునిక శాస్త్రమైన కంప్యూటర్స్ నేర్పించి మమ్మల్ని టెక్నాలజీ నేర్పించిన వాళ్ళకి సో ల్యాబ్ అంటే గుర్తొచ్చేది రికార్డు స్టాంపు గురించి మన యూట్యూబ్ తిరిగా మన కలిసి కాబట్టి మనందరినీ తీసుకున్న ప్రభుత్వాన్ని పైకి అవసరం.
సంవత్సరాల్లో చాలా చాలా మార్పులు జరిగింది. అలానే ఈ 15 సంవత్సరాల్లో ఒకరి తర్వాత చాలా మంది కలుసుకున్నారు, కొంతమంది కలుసుకోవడం. సో కాబట్టి ఇది సంవత్సరాల కలిసారు కాబట్టి మాటలు అన్నీ ఉంటాయి. సో ఒక 10 నిమిషాల్లో ఇదైతే మీటింగ్ అయ్యేందుకు కొంచెం సాహస్ చెప్పి జాగ్రత్తగా సాహస్ మన మీటింగ్ అయ్యేలో తెలిసి మాట్లాడుతున్నాం, అసలు గ్రూపులో మాట్లాడుతున్నాం. సో మన తమ యొక్క ఈ అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇవ్వవలసిందిగా విద్యార్థులు ఉద్దేశించి ఇవ్వవలసిందిగా మన కరస్పాండెంట్ అండ్ సెక్రటరీ అయినటువంటి గోల్ రామరావు గారిని కోరుకుంటున్నాం. సందేశాలు ఇచ్చే సమయం కాదు. మీరందరూ కూడా ఇప్పుడు జీవితంలో స్థిరపడ్డారు. 15 సంవత్సరాలైన కాలేజీ నుంచి వెళ్ళిపోయి మీకు సందేశాలు సంతోషంగా జరుపుకునే పార్టీ అదే మనకి పాట గుర్తొస్తుంది. ఎందుకు తెలిసి ఉంటుంది, చెప్పక్కర్లేదు. 25 సంవత్సరాలైన పార్టీ ఏంటిది, ఎక్కడే ఉద్యోగం, ఇక్కడే కలిసాము, చదువులో పాట ఉంది కదా. స్టూడెంట్ నెంబర్ 1 2027 సంవత్సరంలో విడుదలైంది. రాజమౌళి గారు మొట్టమొదటి డైరెక్ట్ చేసి పిక్చర్ స్టూడెంట్ నెంబర్ 1 అనేది. అదే మొట్టమొదటి సినిమా డైరెక్ట్ చేసింది. దాంట్లో కేరవాణి గారు అసలు పాట. ఇప్పుడు ఉన్న మన మిడ్గోల్ పార్టీ వేరే పార్టీలోనే కాదు, ఇలాంటి స్టూడెంట్స్ రీయూనియన్ పార్టీలో కలుసుకున్నా కూడా ఆ పాట గుర్తొచ్చింది. అవునా? అది గొప్ప పాట అది. మరి అలా అందులో ఏంటంటే ఐ మిస్ యూ ఆల్ యువర్ ఫన్, ఐ మిస్ యూ ఆల్ యువర్ త్యాగం కూడా పాడుతాం. ఆ రోజు మీరు 15 సంవత్సరాలు అయింది కదా, ఇప్పుడు మీరు గుర్తించుకుంటున్నారు కాలేజీలో ఆ రోజుల్లో ఏ బాధ్యత లేకుండా, ఎలాంటి బాధలు లేకుండా తిరుగుతూ స్నేహితులతో చెప్పుకుంటూ సినిమాలు చూస్తూ ఆ రోజు ఎంత బాగుంది, ఇప్పుడు ఎంత బాగుంది మీకు చెప్పక్కర్లేదు. ఆ రోజులు మళ్ళీ రావు. ఏ మనిషి జీవితంలో అయినా విద్యార్థి జీవితం అది కాలేజీ జీవితం మధురమైనది, మరపురానిది, మళ్ళీ రానిది ఆ కాలేజీ జీవితం. అలాంటి జీవితం కాలేజీ జీవితం. మరి ఈరోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేసిన ప్రస్తుత మన డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ మరియు సెక్రటరీ డీన్ ఆయన దామల నరసింహ గారికి మరి మీ అందరికీ తెలిసే ఉంటుంది. ప్రముఖ నాయకులు ప్రస్తుతం ఇండియన్ డైరీ సెక్రటరీ. ఆయన ఆధ్వర్యంలో మన కాలేజీ ఎన్నో రకాల ముందుకు ఇంకా అభివృద్ధి చెందుతుందని ఆశించవచ్చు. అలాగే మన ఫ్రాంక్లీ గారు, అప్పుడు మీ ప్రధాన ఆచార్యులు గారు, ప్రిన్సిపల్ గారు, ప్రధాన అధ్యాపకులు, అలాగే అప్పుడు వైస్ ప్రిన్సిపల్ మన శాస్త్రి గారు, ఏదో చూడలేదు నాగేశ్వర శాస్త్రి గారు చెప్పాలి. ఇప్పుడు డాన్స్ కూడా అంటారు కదా, అట్లే నాగేశ్వర డాన్స్ ఇప్పటికీ నాకు గుర్తుంది. గంటలు వేస్తున్నాయి బాడీ. ఇంకా మీ అధ్యాపకులు పేరు కొంచెం మర్చిపోయారు. నాకు తెలుగు మాస్టర్ వీళ్ళందరూ ఇక అభివృద్ధిలో అంటే ఈ రోజు మీరు ఫంక్షన్ ఏర్పాటు చేయడంలో మొట్టమొదట ఉద్దేశం ఏంటి, ఏ ఉద్దేశంతో ఈరోజు మామూలుగా 25 సంవత్సరాలు 30 సంవత్సరాలకి కలుగుతూ ఉంటారు స్టూడెంట్స్ రీయూనియన్ అనేది. అంటే ఇప్పుడు 15 సంవత్సరాలతో కలిసి ఒక రికార్డు సృష్టించారు. అంటే ఇదివరకు టెస్ట్ మ్యాచ్ 5-6 రోజులు జరిగింది. అన్ని రోజులు మేము చూడలేమన్నారు. సరే 1 డే ఇంటర్నేషనల్ 50 తెచ్చారు. అంతసేపు కూడా మేము చూడలేమన్నారు. 20 తెచ్చారు. ఇప్పుడు అయిపో చూడ 15 తేండి అంటున్నారు. అయిపో చెప్తారు. అలాగే మీరు కూడా మేము 5 సంవత్సరాలు వెయిట్ చేయలేదు. 30 సంవత్సరాలు 15 సంవత్సరాలు మా సేఫ్టీని చూడాలి, వాళ్ళ అభివృద్ధిని చూడాలి, వాళ్ళు ఎలా ఉన్నారు చూడడానికి రికార్డ్స్ నుంచి ఈరోజు చాలా మంచి పని చేశారు. చాలా సంతోషం. అలాగే అది ఒక విషయం అంటే, రెండో విషయం ఏంటంటే మీరు జీవితంలో ఇంత ముందుకు పోయి
ఇంత అభివృద్ధి సాధించడాక ఎవరి వల్ల సాధించారు? ఖచ్చితంగా ఈ గురువుల వల్లే. ఆ గురువుల ఆశీస్సులు మళ్ళీ తీసుకోవాలి, మళ్ళీ ఇంకా ముందుకు సాగాలని కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారని కూడా నేను ఖచ్చితంగా ఒక్కొక్కరుగా తెలియజేస్తారు. సో ఈలో ఏంటంటే మేము చదువుకున్నప్పుడు మాకు ఉన్నటువంటి ప్రిన్సిపల్ సార్ లెజెండరీ ప్రిన్సిపల్ అని చెప్పచ్చు. ఫ్రాంక్లిన్ సార్ కూడా ఓకే ఓకే ఫ్రాంక్లిన్ సార్ కూడా గతంలో చదువుకున్న మనం ఇవే కాదు, అందరూ కలవడం అనేది ఒక అద్భుతమైన అనుభూతి, గొప్ప ఆనందం, తెలియని శక్తి, పునరుత్తేజం అన్నాడు. మళ్ళీ తిరిగి ఉత్తేజపరచుకోవడానికి రీగ్యాదరింగ్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. 15 సంవత్సరాల తర్వాత అందరూ కలవడం జరిగింది. దాదాపు అందరికీ కూడా 9-10 సంవత్సరాలు పిల్లలు ఉంటారు అటు ఇటుగా. సరే, ఈ వయసులో చెప్పాలి అనుకున్న రెండు మాటలు ఏంటంటే, మొదటిదిగా ఏంటంటే మీరందరూ క్లాసే కాదు అదే కాలేజీగా కలిస్తే తెలియకోకుండా విద్యార్థులందరికీ కూడా అనేక రకాలుగా ప్రయోజనం. ఎందుకంటే కాలేజీ నుంచి వెళ్ళేవాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు, ఆఫీసర్స్ అయి ఉంటారు. మనకు తెలియదు, మనతో పాటు మన కాలేజీలో చదువుకున్న గొప్ప ఆఫీసర్ కలిసి మనమేమో తెలియకోకుండా వెళ్తాము. వాళ్ళ దగ్గర నుండి పొందవలసిన స్థాయిలో సహాయాన్ని కూడా పొందలేదు. కాబట్టి కాలేజీగా కలవడం అనేది చాలా మంచిది. అంతకు మించి క్లాస్గా కలవడం అనేది కూడా చాలా మంచిదే. ఎందుకంటే ఒకరికొకరు ఏ ఏ స్థాయిలో ఉన్నారు, ఏ ఏ విధాలుగా ఉన్నారు, ఒకరికొకరు తెలుసుకోవడానికి, ఆ తర్వాత ఒకరికొకరు సహాయం చేసుకోవడానికి, అట్లా తెలియకోకుండా అనేక రకాలుగా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఈ సందర్భంలో నేను జ్ఞాపకం చేసేది ఏంటంటే, మీకు అవకాశం ఉన్న వరకు మీ విద్యార్థులకి, అంటే కలిసి చదువుకున్న స్టూడెంట్స్కి ఎట్లా హెల్ప్ చేయగలరా నేను, అది మొట్టమొదటిది ఏంటంటే సొసైటీకి ఎంత హెల్ప్ చేయడం అనేది ఒప్పుకోవడం అయితే, రెండవది మనముగా ఎంత బెటర్గా మన వాళ్ళకు తెలిసిన వాళ్ళకి మనం ఎంత హెల్ప్ చేయగలం. ఒకరు హెల్ప్ అందుకునే స్థాయి, చదువుకునే రోజుల్లో అందరూ ఒకే రకంగా ఉంటారు, కానీ ఇప్పుడు ఒకరు సహాయం చేసే స్థాయిలో ఉంటారు, ఇంకొకరు సహాయం పొందే స్థాయిలో ఉంటారు. కాబట్టి ఆ విధంగా ఒకరికొకరు సహాయం చేసుకున్నట్లయితే తెలియకోకుండా అనేక విధాలుగా బెటర్ అవ్వడానికి లేదా బెటర్గా ఉండటానికి అవకాశం ఉంది. ఇక ఇంకొక విషయంగా జ్ఞాపకం చేస్తాను, అదేంటంటే చదువుకున్న రోజులు, చదువు తర్వాత జరగవలసిన మిగతా విషయాలు ఆ స్టేజ్ దాటిపోయింది. ఇప్పుడు స్టేజ్ ఏంటంటే మన పిల్లలని ఎంత బెటర్గా మనం పెంచి, ఎంత బెటర్గా వాళ్ళని తయారు చేసి, ఎంత బెటర్గా సొసైటీకి ప్రయోజనకరంగా చేయడం జరుగుతుందో అంత చేయడానికి తల్లిదండ్రులు ఇద్దరు ఒక రకంగా ఏంటంటే
వాళ్ళ మీద మీ దృష్టిని కేంద్రీకరించినట్లయితే డెఫినెట్గా పట్టుకోవడం. సో మనం ఫ్రాంక్లిన్ సార్కి అందరూ కూడా గుర్తుండే ఉంటుంది. ఎప్పుడైతే మనం డిగ్రీలో జాయిన్ అయ్యామో మన సెమినార్ హాల్లో ఎవరెవరు ఏం కోరుతారో అని చెప్పేసి అడిగేవారు సార్. అడిగి మనకి ఏదైతే క్లారిటీ ఉంటుందో నేను మన అవ్వాలని అనుకుంటున్నాను, సరే ఇలా అవ్వాలని అంటే నువ్వు ఏం చేస్తున్నావు అనేటువంటిది మనకి తెలియనప్పుడు ఏ విధంగా ఇలా చేయాలి, ఏ విధంగా చేయాలని చెప్పేసి ఒక క్లారిటీ అనేటువంటిది ఇచ్చి మనల్ని ఆ మార్గంలో వెళ్ళడానికి ఒక సరైనటువంటి దిశానిర్దేశం సార్ ఆలోచన చేశారు. సో దానికి మేము ఇప్పుడు మనలో చాలా మంది గొప్ప గొప్ప గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉన్నారు, మంచి స్థాయిలో ఉన్నారు, ప్రైవేట్ ఆఫీసర్లు ఉన్నారు. సో ఇటువంటి ఒక గొప్ప కార్యక్రమాలను స్టార్ట్ చేసినందుకు సార్ అయితే మనస్ఫూర్తిగా పాల్గొన్నాం. థ్యాంక్ యూ సార్. నాగేశ్వర శాస్త్రి గారిని తమ అమూల్యమైనటువంటి సందేశాల వసతిగా మనస్ఫూర్తిగా సభకి నమస్కారం. వేదికలో ఉన్నటువంటి మన కళాశాల సెక్రటరీ లక్ష్మణ్ గారికి, అదేవిధంగా కూడా నమస్కారం. ఈ కళాశాల 30 సంవత్సరాలు చేస్తే ఇందులో 5 సంవత్సరాలు కొత్తగా చేశాను, 8 నెలలు విద్యార్థులుగా చేశాను. సెక్రటరీ గారు రాష్ట్రాలు కళాశాల చాలా వరకు వచ్చి వేతోషుడుగా ఉన్నటువంటి కళాశాలని అద్భుతమైనటువంటి బొమ్మలు తీసిది తన సాయశక్తుల మన వైపుణ్యాన్ని చూపించి కళాశాల ఎంతో తోడ్పడదు. తర్వాత నేను చెప్పే విద్యార్థులు చెప్పే సందేశం మీరు ఏ స్థాయిలో ఉన్నా మీరంతా కూడా త్యాగం చేస్తున్నారు. వివాహాలు ఏ కాలంలో పెట్టారు. ఒక జనరేషన్ బాగుంటే 100 సంవత్సరాలు కూడా మంచి జనరేషన్ నుంచి వచ్చే పిల్లలకి ఒక జనరేషన్ పుస్తకంగా లేకుండా మంచి అలవాట్లు లేకుండా ఏదో సమూహంగా పిల్లలు పెంచినట్లయితే దేశం ఇంకా 100 సంవత్సరాలు కూడా వెనకలిగిపోతుంది. అందువల్ల పిల్లలకు మంచి చూపించండి. చదువుతో పాటుగా ఇతర ప్రాంతాల్లో కూడా శిక్షణ ఇచ్చండి. చూడండి, గతంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు భాషతో మాతృభాషతో పాటుగా 2-3 భాషలు పెంచారు పిల్లలకి. దానికి వివిధ సమాధానం కొంత భాష వస్తారు. మన భారతదేశంలో భారతీయులు ఐక్యతలేదు కానీ మన భారతీయుల ఇతర దేశాల్లో మంచిది. ఎందుకంటే యోగాని కానీ భారతీయ కళ పట్ల కానీ కూచిపూడి భరతనాట్యం ఇట్లాంటి వాటి పట్ల కానీ ఇతర దేశాలు ఎంతో వాళ్ళు నేర్చుకున్నారు. వాళ్ళు నేర్చుకొచ్చి విదేశాల నుంచి భారతదేశం ఇక్కడ సపోర్ట్ వాళ్ళు. అంత భారతదేశ చరిత్ర సంస్కృతి అనేటువంటిది ఎంతో అద్భుతమైనది. అది ఆస్వాదించిన వాళ్ళకి అత్యంత చూసిన మొదలు తెలుస్తుంది. అందువల్ల పిల్లలకు కూడా ఒక విద్యతో పాటుగా ఇతరంగా కూడా ట్రైనింగ్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ క్లాసికల్ డాన్స్ కానీ ఆర్టిస్ట్గా కానీ మనం చెప్పగల నాకే ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఉదాహరణ దానికి ఓట్స్ పెట్టుకున్నాం లైన్ బాగా వేసేవాడు. అంటే ఒక మనిషిని కూర్చోబెట్టి మంచి అంతగా వేసేవాడు, అంత స్పీకర్లో చెప్పాడు. ఇంకా మన శివనారాయణ అనేటువంటి లక్ష్మీనారాయణ వికాస్ వేడు సినిమా డైరెక్ట్ అయిపోయాడు. ఆ పిల్లలకి ఇంట్రెస్ట్ ఉంది, డిగ్రీ పాటుగా దాని చదువుపెట్టాడు. అందులో ఏంటంటే ఇప్పుడు ఎంఎస్ చూడండి, వాళ్ళు కింద స్థాయితో స్థాయి నుంచి వచ్చిన వాళ్ళు కూడా మంచి ప్రపంచ ఖ్యాతి పొందారు. అందులో ఏంటంటే ఇంత ఒకసారి చదువుకున్న డిగ్రీ మనకి ఉద్యోగం జరుగుతుంది. ఇతరగా దాంతో పాటు పిల్లలకి మంచి ఎంతో అవకాశం ఇస్తారు. అందువల్ల మన భారత సంస్కృతి పట్ల మంచి క్రమశిక్షణ పిల్లలకి క్రమశిక్షణకి వాళ్ళు మేము ఉన్నాం. మా జనరేషన్ మొన్న 70 క్లాసెస్ 70 వచ్చాయి. మా జనరేషన్ అంటే చాలా అదృష్టమైన జనరేషన్. తెలుగు గౌరవించడం, పెద్దలంటే గౌరవించడం. మొన్న మా కళాశాల ఏనాలు కూడా దేవుడి గురించి పెట్టడం జరిగింది. మా గురుగారు వచ్చారు. అందులో వాళ్ళు ఎప్పటి కూడా మేము మా గురువులను ఎంతో గౌరవిస్తున్నాం. అంతకంటే పిల్లల గౌరవం పిల్లల ఇన్సెక్షన్ అయినటువంటి పిల్లలు అందులో ఎక్కువ పిల్లలకి 10 సంవత్సరాలకు చాలా ప్రేమగా చూసుకోవాలి. దాంతోపాటు క్రమశిక్షణ కూడా ఉండాలి. క్రమశిక్షణ నుంచి ఆదర్శవంతంగా పిల్లలుగా తయారవుతారు.
క్రమశిక్షణ లేకుండా మనం సమర్పంగా ఉంటే మనం సమర్పంగా తయారు చేసి మన దేశాన్ని ఎందుకు బాగుపడక సమర్పించడానికి వదిలే ఉంటారు. అందువల్ల మంచి క్రమశిక్షణ పిల్లలకి ఇవ్వాల్సిన స్పెషల్ మంచి చదువు అందుబాటులో చదువు లేదో చెప్పలేదు. ఇచ్చినట్లయితే బెంగళూరులో హైదరాబాద్లో పిల్లలకి అంటే లోవర్ క్లాస్ పిల్లలకి సంవత్సరానికి 3 లక్షలు ఫీజు. మనం అంతే స్థాయి పిల్లలు కాదు, స్థాయిలో తీర్చచ్చు నో ప్రాబ్లం. అందువల్ల ఈ విధంగా క్రమశిక్షణతో కూడినటువంటి కథా రంగాలు ఇవ్వడం, క్లాసికల్ సాంగ్స్, క్లాసికల్ మ్యూజిక్, క్లాసికల్ డాన్స్, వైలిన్ కానీ ఎక్కడ వాటి ఇంట్రెస్ట్గా అప్పుడప్పుడు సమాజంలో మంచి పేరు చూపిస్తాయి. ఈ విధంగా మంచి పేరు పిల్లల్ని అభివృద్ధి చేస్తారని, మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ ఇక్కడే 2007 డిగ్రీ అనేక సబ్జెక్ట్స్ అనేక చాలా విషయాలు చెప్పారు. సో నెక్స్ట్ మన చెప్పడానికి సో నెక్స్ట్ అసలు ఈ కార్యక్రమం మనం చేసుకోవడానికి దేని వేసినటువంటి ఆర్వి సురేష్. సో ఈ కార్యక్రమానికి సృష్టికర్త, మూలకర్త, కాకపోతే నా పేరు రావుల సురేష్. నేను ఈజీ కాలేజీలో 2007-2008 బిఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదివాను. ప్రజెంట్ నేను ఏపీ సెక్రటరీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తాను. నా ఆహ్వానం అందించి వచ్చిన అధ్యాపకులకి మరియు తోటి విద్యార్థులందరికీ వెరీ వెరీ థ్యాంక్స్. ఖచ్చితంగా దీనికి థ్యాంక్స్ చెప్పాల్సింది శ్రీనివాస్కి అండ్ సురేష్కి. ఫస్ట్ ఇనిషియేటివ్ తీసుకొని అండ్ దగ్గర ఉండి వాళ్ళ ఇనిషియేటివ్ తీసుకొని ఖచ్చితంగా ఇది చేయాల్సిందే, ఎలా చేయాలి, దానికి ఏం చేయాలి అనేది మేము ప్రతి ఒక్కదాని గురించి తెలుసుకొని బడ్జెట్ ప్రిపేర్ చేసుకొని ఎవరికి ఎలా చేయాలి, ఎలా చేస్తే సక్సెస్ అవుతుందని ఆ నెంబర్స్ తీసుకొని అందరినీ గ్రౌండ్ వర్క్ అంతా చేసి వీళ్ళు ఇనిషియేషన్ తీసుకున్నారు. తర్వాత మన ఫ్రెండ్స్ ఎవరైతే
సంతోష్ కానీ ఆరు చందన అందరూ గ్రూప్లో మనకు నాకు ఈ రోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఎవరికి వాళ్ళు ఆ ఇనిషియేషన్ లో పాల్పంచుకున్నారు. దానివల్ల ఇలా సక్సెస్ అయింది. నిజంగా శ్రీనికి చందన అరుణ్ సురేష్ వీళ్ళందరికీ థ్యాంక్స్. నెక్స్ట్ సంతోష్ మా 4 లక్షల సంతోష్. సో నా పేరు సంతోష్. నేను కంటాక బిఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదివాను. ప్రజెంట్ సాఫ్ట్వేర్ వర్క్ చేస్తాను బెంగళూరు. ఈయన మన కళాశాల పూర్వ విద్యార్థి. ఏ కాలేజీలో ఆయన చదువుతున్నాడే ఆ కాలేజీకే సెక్రటరీ కరస్పాండెంట్ గా రావడం చాలా అభివృద్ధి. నేను ఇక్కడ 94-97 బీకామ్ చదువుకున్నాను. నేను ఫస్ట్ మీ సీనియర్. నేను కూడా ఫస్ట్ రీడింగ్ చేశాను. ఇక్కడ 25 years చేశాను. సాధారణంగా 15 years చేశాను. అందరూ కలిసి ఉంటే కట్టకట్టగా మా రీడింగ్ కూడా అంత హ్యాపీ ఉండేవాళ్ళు. యాంగ్జైటీ హ్యాపీగాను ఆ ఫీలింగ్స్ అనేది చాలా తక్కువ ఫీలింగ్స్ తెలుస్తుంది. రెండోది పైకొచ్చి మాట్లాడమంటే ఆర్టిఫిషియల్. నమస్కారం అండి, నా పేరండి, సార్ అండి, లాస్ట్ పేరేంటి లేదు సీరియస్ గా సంతోష్ కలిసారా కింద చంద్ర అదే ఇంకోసారి రామస్వామి అలా మాట్లాడండి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరో ఏమనుకోరు. ఎందుకంటే ఆ స్టేజ్ దాటిగా చూపించే దాటిగా మీరు అసలు సరదాగా మాట్లాడితే నాకు ఇంకా హ్యాపీగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే నా ఫస్ట్ సీట్ ఇచ్చింది ఇక్కడ బెంజమిన్ ఫ్రాంక్లిన్ గారు. అప్పుడు చాలా వైస్ ప్రిన్సిపల్, కానీ రామ్మోహన్ గారు ప్రిన్సిపల్ గారు పీహెచ్డీ చేయడానికి ఎంపీ చేయడానికి సెలబ్రేట్ చేశారు. అప్పుడు నేను ఇక్కడ మొత్తం నా విద్యాభ్యాసం మొత్తం సికే హై స్కూల్, సికే ఇంజనీరింగ్ కాలేజ్, డిగ్రీ డిగ్రీ కాలేజ్, ఆ తర్వాత అక్కడ కాలేజ్ చెప్పారు. నేను హెచ్ఈసి, నాకు కామర్స్ ఇష్టం. మా నాన్నగారు అదే చెప్పారు, నాకు కామర్స్ ఇష్టం. అప్పుడు హెచ్ఈసి తీసుకున్నాను. వచ్చి ఇక్కడ బీకామ్ కోసం అప్లై చేశాను. సీట్ లేదు పొమ్మన్నా. మళ్ళీ 14 4 సార్లు తిరుగుతూ ఉండేవాడిని. నెక్స్ట్ లిస్ట్ అంటే మీరు చదువుకున్నప్పుడు ఎట్లా తెలియదు, కానీ నేను చదువుకున్నప్పుడు ఈ కాలేజీలో సీట్ రావాలి అంటే మెరిట్ ఉండాలి. బయట ఒక లిస్ట్ పెట్టేవాడు, సెలెక్ట్ చేసి నీకు ఇన్ని మార్కులు వస్తే సీట్ వస్తుంది, లేదంటే లేదు. ఫస్ట్ లిస్ట్ లో సీట్ లేదు. సెకండ్ లిస్ట్ మా నాన్న దగ్గరికి వెళ్ళాడు. ఇట్లా 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 అంటే వచ్చారు, చూశారు, సరే చూద్దామంటే మెరిట్ అన్నారు. ఆ తర్వాత నా లక్ష్యం ఏంటంటే హెచ్ఈసి నుంచి మా సిఈసి నుంచి ఒక అమ్మాయి మల్లేశ్వరం నా క్లాస్మేట్ హెచ్ఈసి జాయిన్ అయింది. వెంటనే ప్రిన్సిపల్ గారు అక్కడ సీట్ రాసి ఎలా ఎవరు నాన్నగారు తీసుకున్నారు, వాడిని తీసుకొస్తే సీట్ ఇస్తాను. నాకు అర్థం కాదు, వాడిని తప్ప సరే అని చెప్పేసి సీట్ కావాలన్నా మనకి తీసుకున్నాను. సార్ అన్న మా నాన్నగారు మంచి ఫ్రెండ్స్ అన్నారు. అప్పుడు నాకు సీట్ ఇవ్వడం వల్ల నేను బీకామ్ చదవగలిగాను. ఇప్పుడు రకరకాల ఎడ్యుకేషన్ బాగా ఇంట్రెస్ట్. ఆ రోజు సార్ నాన్నగారు చూశాను. నేను అప్పటి నుంచి కూడా ఏం పెట్టుకున్నాను అడిగారు, మీరేమవుతారని చెప్పేసి. నేను మా ఇంట్లో చట్ట చాలా మంది చెప్తాను, ఐఏఎస్ ఐపీఎస్ చదువుతాక ఏమీ కావాలి డాక్టరేట్ అవ్వాలనుకున్నాను. ఇప్పటికీ ప్రయత్నం చేస్తున్నాను. మేబీ నెక్స్ట్ ఇయర్ లో డెఫినెట్గా నేను ఇంకా సిద్ధార్థ ఎంకామ్, ఆ తర్వాత ఏఐజీలో ఎంఎస్సీ సైకాలజీ చేశాను. లాలో 6 మాస్టర్ డిగ్రీ చేశాను. అయితే తర్వాత కాలేజీకి మా సెక్రటరీ గారు, అప్పటి సెక్రటరీ గారు రామోహన్ గారు, మా సెక్రటరీ గారు నాకు మొత్తం ఇచ్చారు. ఆ తర్వాత మేమన్నప్పుడు మాకు ఏక ఇప్పటికీ ఏకే నాకు తెలుగు నాగేశ్వర ఐఓఎం ఎవరు చేసుకుని ఇచ్చేవారు అనమాట. చాలా బాగా అంతా కూడా అయితే చాలా హ్యాపీగా లీడ్ చేశాను. కానీ ఒక్కరు కూడా నమ్మి చెప్పట్లేదు. ఏమైనా చెప్పడానికి కాంగ్రెస్ రాలేదు కదా, బ్రహ్మాండంగా చెప్పచ్చు. మేము రిలీజ్ చేసినప్పుడు ఫ్యామిలీ వచ్చారు, అయినా ఒక్కొక్కరు ఫిక్స్ చేసేసారు రిసర్చ్. తర్వాత గవర్నమెంట్ రాష్ట్రం ఎంత హ్యాపీగా ఉన్నాము.
నెక్స్ట్ అలుగుని అసోసియేషన్ నేను గట్టిగా ప్లాన్ చేస్తున్నాను. మీరు అందరూ కూడా అందులో పార్టిసిపేట్ చేయండి. మన తోటి విద్యార్థులు ఎవరైతే మన స్నేహితులు ఉంటారో ఆ నీటిలో ఎవరైతే ఉంటారో ఆ నీటిలో హెల్ప్ చేయండి. కొంతమంది అవసరం ఉంటారు, చెప్పలేదు స్నేహితులు, అది మనమే ఐడెంటిఫై చేయాలి. అట్లా కాదు, మేమైతే పదార్థం చేస్తాం, మీరు కూడా చేయాలి. నేనైతే ఫస్ట్ సెకండ్ కాన్ఫరెన్స్ కాదు, మీకు సీనియర్, మీ బ్యాక్ సైడ్ అనుకోండి, ఎంజాయ్ చేయండి. నేనైతే అన్ని రకాలుగా కోఆపరేట్ చేస్తాను. యూనియన్ నన్ను పిలవడానికి సురేష్ శ్రీనివాస్ వచ్చారు, వచ్చినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. కాబట్టి మీ కార్యక్రమాన్ని తెలుసుకున్నట్టే అటెండ్ అవుతాను, అవసరం థ్యాంక్ యూ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా జీవితంలో ప్రతి ఒక్కరు కూడా ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత చెప్పుకునే మెమరీస్ ఏమైనా ఉన్నాయనుకుంటే చదువుకున్న కాలేజీలోనే కరెస్పాండ్ అయినటువంటిది నిజంగా ఒక అద్భుతమైనటువంటి. ఎందుకంటే ఇదే కాలేజీలో అప్పటి నుంచి మనం బిల్డింగ్స్ అనేది చూస్తూనే ఉంటాం. సో ఇదే కాలేజీలో చదివిన బిల్డింగ్స్ రేపొద్దున వచ్చేది వాళ్ళు ఫ్రెండ్స్ వచ్చిన వాళ్ళు ఇదే కాలేజీలో చదివారు, ఎక్కడే కూర్చున్నావు, ఎక్కడే కూర్చున్నావు అని సరదాగా మాట్లాడుకుంటూ అదే కాలేజీలో కరెస్పాండెంట్ హోదాలో అందరి ముందు ఉండటమైనటువంటి చాలా చాలా అద్భుతమైనటువంటి విషయం. థ్యాంక్ యూ సార్. సో ఏదైతే ఉన్నారో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇన్స్పిరేషన్ లేదు. ఎందుకంటే మిమ్మల్ని చూసిన తర్వాత ఖచ్చితంగా మనం కూడా ఇలా ఏదో సాధించాలి అనేటువంటి ప్రతి ఒక్కరు కూడా కలిగిందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నెక్స్ట్ మన లెజెండరీ లెక్చరర్ ఫిజిక్స్ సార్. సో సార్ చూస్తే భయపడిన మొహవాడే లేదు. సో సార్ కూడా అమూల్యమైనటువంటి స్పీచ్ వస్తుందిగా కోరుకుంటున్నాను. నమస్కారం. కొంచెం అంటే నేను టీచింగ్ ఓకే కానీ యాక్చువల్గా ఇలా గెలుపుగా దానికి ఒక 2 months గురించి చెప్పాలని చేసుకుంటే వితిన్ షార్ట్ టైం మీరు ఈ ప్రోగ్రామ్ ప్లాన్ చేసుకొని చక్కగా ఇంతమందికి ఎలా పడుతుందో నిజంగా దీనిలో నిజంగా మిస్ అయిన ఈ సార్స్ సార్ కానీ సార్ కానీ చాలా సార్ కానీ వాళ్ళు మేము సార్ నెంబర్ ఆఫ్ టైమ్స్ కాన్ఫరెన్స్లో మాట్లాడుకొని ఇక్కడ రావడానికి మ్యాక్సిమం ట్రై చేశారు. కానీ విద్యుత్ గారు రాఘవ సార్ ఉన్నారు. సో మీరు చెప్పింది జస్ట్ 1 week బ్యాక్ మన సార్ ఏమో కొంచెం బయట రాలేదని వాళ్ళు చాలా చాలా బాగుంటాయి. మార్గపడుతున్న ప్రొఫెసర్గా నేను పిల్లలకి మీరు చూస్తే చాలా మేము వాళ్ళు ఏం చెప్తున్నారో చెప్పండి, మేము చాలా హ్యాపీగా ఫీల్ చేసుకున్నాం అనే విషయాలు చెప్తాను. యాక్చువల్గా ఇక్కడికి నేను తెలిసింది ఏంటంటే నా పిల్లలు ఎంత బాగా సెటిల్ అవుతాయి, నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి, హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఆ విషయాన్ని నేను ఎంజాయ్ చేయడం కోసం నేను చెప్పిన పిల్లలు ఆ టైంలో ఉన్న చాలా దాదాపుగా కొంతమంది ఆడపిల్లలు మీ ఎలా సెటిల్ అయ్యారని చూస్తే నాకు చాలా చాలా నిజంగా ప్రౌడ్గా ఫీల్ అవుతుంది. ఇంకా వాళ్ళ ఇంకోటి ఏంటంటే రీసెంట్గా 1 year బ్యాక్ మేము కూడా గారు 30 years అవుతుంది. అది 1 year చేస్తే అక్కడికి వెళ్ళి నిజంగా 2 months గట్టిగా మేము అనుకోని 2 months నుంచి వర్క్ చేసుకుంటూ లైక్ ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకుని అప్డేట్స్ పెట్టుకుంటారు. అవన్నీ చేస్తే
90% స్టూడెంట్స్ మేము అటెండ్ స్టూడెంట్స్ 90% యూఎస్లో ఉంది, లోకల్ ఉంది, చాలా మంది ఈవెంట్స్ కొంచెం టైం కాబట్టి 90% స్టూడెంట్స్ అటెండ్ అయ్యి మాట్లాడుతున్నప్పుడు ఎంజాయ్ చేస్తారు. వచ్చారు పాపం పిల్లలు, అది అయిపోయింది, మీరు మా స్థాయికి వచ్చారు, ఇంకా మీద ఫ్రీగా ఉంటారు, మీరు ఎలా మాట్లాడాలి ఏంటంటే అవసరం లేదు. మీరు కూడా సొసైటీలో ఒక మంచి పొజిషన్ ఉంటారు, వచ్చారు కాబట్టి మీకు మెమరీస్ ఎలా ఉంది, ఏం చేస్తారు అనేది ఒకసారి వింటే నాకు కూడా పాప వస్తాయి, నేను కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. సో ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే లైఫ్లో ఎప్పుడైనా సెటిల్ అవ్వచ్చు. ఇప్పటికీ కొంతమంది అటు ఇటుగా ఉండొచ్చు. నేను ఒక 2 ఎగ్జాంపుల్స్ ఇక్కడికి వచ్చిన నేనేం చెప్పడం చేస్తాను, ఎలాగో 2 ఎగ్జాంపుల్స్. వాళ్ళ మన ఉంటున్నాం, మన మేడం గారు హాస్పిటల్ మేడం గారు, నేను నా పిల్లలకు కూడా చెప్తాను. హాస్పిటల్ మేడం గారి గురించి కనీసం సంవత్సరానికి 2 లీటర్స్ చెప్పండి. మీరు అప్గ్రేడ్ అవ్వాలి, మీరు ఎంత ప్రయత్నం చేయాలో ప్రయత్నం చేయండి. సెటిల్మెంట్ అనేది ఎప్పుడైనా జరగచ్చు. 30 years అయిపోయిన తర్వాత నా వల్ల కాదు అనే ఓటు మీరు మైండ్ నుంచి తీసేయండి. మీరు కంటిన్యూస్ ఎఫర్ట్ పెట్టండి, అది ఎవ్రీడే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. అంతే, అంత స్ట్రాంగ్గా మీరు డిసైడ్ అవ్వాలి. మీరు భయపడాల్సిన పని లేదు. మీరు ఆడపిల్లలు అయినా సరే, మీరైనా సరే, ఇప్పుడు సపోజ్ టీచర్స్ కావచ్చు, లేదా ఇంకో మనకి ఏదో వర్క్ చేయొచ్చు, ఏం చేసినా స్ట్రాంగ్గా నిలబడండి. అంటే వర్క్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఇద్దరు వర్క్ చేస్తే తప్ప ఫ్యామిలీ రన్ చేయలేని పరిస్థితి. పిల్లల్ని బాగా చదివించాలి, అన్నిటికంటే ఇప్పుడు చాలా మంచి పేరెంట్స్ చెప్పారు. నేను కూడా ఒక పాయింట్ చెప్పాను, ఎప్పుడన్నా పేరెంట్స్ టీచర్ మీటింగ్ వెళ్తే డైరెక్ట్గా టీచర్ని తెలియదు. ఫస్ట్ మీరు అడగాల్సిన మాట, మీ దగ్గర మా పిల్లలు ఎలా ఉండాలి అనేది ఫస్ట్ మీ దగ్గర అడిగితే, మా వైపు టీచర్ కరెక్ట్ చేయాల్సిందా అనేది మీరు అడిగితే, అప్పుడు చక్కగా టీచర్ కూర్చోబెట్టి మీకు చెప్పాల్సిందంటే పడేది మేమంతా ట్రాన్స్ఫర్ చేసాం. 5 days తర్వాత ఓకే తను సేవ్ అని చెప్పారు. అది నేనది. మీరు కూడా చక్కగా ఒక గ్రూప్ ఉందని హెల్దీగా గ్రూప్ మెయింటైన్ చేసుకొని మీరు ఒకరికొకరు అందరు బాగుంటే ఓకే, బాగాలేని పరిస్థితి ఉంటే మాత్రం మీరందరూ మాట్లాడుకొని మీ పొజిషన్ ఎలా ఉన్నాయి మాట్లాడుకొని కుదిరితే మీకు మీరు హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేయండి. వీటన్నిటిలో మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మీ దృష్టిలో మీరు జస్ట్ ఫ్రెండ్షిప్ కనపడాలి తప్ప క్యాస్ట్ కనపడకూడదు, రిలీజన్ కనపడకూడదు. ఇది చాలా తప్పు. సొసైటీలో ఇప్పుడు మనకుంటే మన ఇమీడియట్ గా మన ముందుకు వచ్చేది ఈ రెండే. మనం మాట్లాడాలి లేదా మనం ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటే ఈ 2 ఇంకేదే చాలా అనుకుంటారు. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎంకరేజ్ చేయండి. రేపు కష్టం వస్తే నిజంగా నిలబడేది మీ ఫ్రెండే తప్ప వేరే ఎవ్వరు లేదు. అది మాత్రం వీటన్నిటిని దాటేసి మీరు చక్కగా ఇప్పుడు రీయూనియన్ చేసుకుంటున్నారు. ఆ రీయూనియన్ నెక్స్ట్ టైం మాత్రం మేము అందరం వస్తాము, మళ్ళీ వస్తాము. మీరు ఒక పెట్టుకుంటే ఈసారి మాత్రం ఒక 2 months ముందే ప్లాన్ చేసుకోండి. కొంచెం సార్స్ డౌట్ డేట్స్ ఒకసారి అడగండి, వాళ్ళ చేస్తుంది. ఆ తర్వాత అందరూ ఓకే అనుకోండి. ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ జ్ఞానం ఇది. ఆ గురువు దగ్గర ఇప్పుడు మేమందరం పెద్దవాళ్ళని ఏదో ఒక స్థాయిలో ఏదో ఒకటి చేస్తున్నాం. కానీ మాలో మాకు తెలియకుండా చాలా మంది కుంగిపోయిన వాళ్ళు ఉంటారు, ఏదో ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు, లేదంటే కెరీర్లోనే ఏదో తెలియని స్ట్రగుల్స్తో కొంచెం ఆగిపోయే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి మీలాంటి వాళ్ళు ఇలాంటి ఇన్స్పైర్ స్టోరీస్ కూడా చెప్తే మనకు కొత్త ఉత్తేజం వస్తుంది అండ్ కొత్త ఇన్స్పిరేషన్ కూడా. ఎవరు బయట వాళ్ళు చెప్పినారంటే మన గురించి చెప్తే బాగా పెట్టుకుంటున్నాం. సో అందుకే మేము పెట్టుకున్నాం. మీరు నిబంధనలు కూడా అదే చెప్పాను, ఖచ్చితంగా కావాల్సింది మీరు చెప్పే మాటలు మాకు ఎవరైనా అలా డౌన్ అయిపోయి ఉన్నా కానీ మాకు కొత్త ఉత్తేజాన్ని తీసుకొచ్చి మాకు ఒక దిశ అనిపిస్తుంది. సో అలాగే చెప్పారు అందరూ. మీకు మన ప్రెజెంట్ కరెస్పాండెంట్ సార్ కూడా స్టోరీ వింటే చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది.
నిజంగా వసంతరావు గారు ప్రత్యేకమైన, ఎందుకంటే డిగ్రీలో కూడా స్టూడెంట్ పట్టొచ్చనేటువంటి మార్క్ క్రియేట్ చేసినటువంటి సార్. అంటే ఉద్యోగాలు తక్కువ మన జీవితంలో ఎదగాలి అనేటువంటి ఇంటెన్షన్. సో నిజంగా ఆ ఇంటెన్షన్ అనేటువంటిది ఆ రోజు మీలో ఉంది కాబట్టి మీ అందరి ముందు కూడా మీరందరూ కూడా ఒక సక్సెస్ఫుల్ పర్సన్స్ లాగా ముందు నిలబడడం జరుగుతుంది. సో సార్కు సంబంధించినటువంటి ఒక చిన్న విషయం చెప్తాను. ఎందుకంటే ఇంటర్మీడియట్ నుంచి నేను సార్ దగ్గర సార్ పేరు వచ్చేసి లేడీస్ అడుగుతున్నారు, జెంట్స్లో అయితే టైగర్ అన్నమాట సార్ పేరు. ఓకే, సార్ అక్కడ క్లాస్లో ఉన్నాం, సార్ పేరు ఎప్పుడైతే గేట్ దగ్గర సార్ వస్తున్నాడు ఇంటిలో చూసి టైగర్ ఎంటర్ వస్తాడు అనగానే సైలెంట్ కలగా చూసి సైలెంట్ ఉండిపోయాం. సో అంత ఒక మార్క్ అనేటువంటిది స్టూడెంట్స్ లో క్రియేట్ చేశారు. నిజంగా ఆ సమయంలో సార్ అంటే అంత భయం ఎందుకంటే మనకు తెలుసు ఫిజిక్స్ అనేటువంటిది అంత తెలియ సబ్జెక్టే కాదు. ఓకే, ఫిజిక్స్ అనేటువంటి టఫ్ సబ్జెక్ట్. మనం దాన్ని సరదాగా తీసుకున్నట్టయితే అది కూడా మన జీవితంలో సరదాగా ఆడుకునేది. ఓకే, కానీ సార్ మార్క్ క్రియేట్ చేసి టైగర్ అనగానే సైలెంట్ అయిపోయాడు. ముందు నుంచి చేయాలి, ప్రతి ఒక్కరు సైలెంట్ అయిపోయాడు. సో అదొక ఇంకా ఇంటర్మీడియట్ ఇంకా చాలా సీక్రెట్ కాలేజీ చాలా చెప్పుకుంటూ పోతే చెప్పవచ్చు. సో కాబట్టి అంత ఎదురు సార్ ప్రతి ఒక్కరు సార్కి సంబంధించి సార్ చెప్తే నాకైతే సార్కి సంబంధించి ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంది. యాక్చువల్ మామూలుగా సార్ కోసం మాట్లాడాలంటే భయపడుతుంది. నేను ఎప్పుడైతే డిగ్రీలో ఉన్నప్పుడు సెకండ్ ఇయర్లో హైదరాబాద్ రేడియో జాతీయ. సో అప్పుడు టెన్షన్ పడుతుంది. టెన్షన్ క్లియర్ చేసుకుని అవసరాలు నాకు తెలియదు. నాకు ఫస్ట్ గుర్తు వచ్చేది మా దేవుడు రావాలి. ఓకే, ఆయన పేరు కూడా చెప్పుకోలేదు. అప్పుడు మేము ఖచ్చితంగా రావాలని చేసుకుని కావాలి. వెంటనే నేను ఒకసారి ఫోన్ చేశాను హైదరాబాద్ నుంచి. సరే వచ్చాను కదా సార్, టెన్షన్ ఉంది సార్, ఏం చేయాలి అర్థం కావాలి సార్ అంటే సార్ అంటే సార్ పెడతానే ఉంటుంది. ఎందుకంటే సార్ పెడతానే ఉంటుంది. కానీ సార్ ఏమంటే నువ్వేదా ఖచ్చితంగా నువ్వు సెలెక్ట్ అవుతావు, 100% సెలెక్ట్ అయ్యి వస్తావు. అది నాకు బాగా ఎక్స్పీరియన్స్ అయినటువంటి. తర్వాత నేను 4 rounds 5 rounds సెలెక్ట్ జరిగి అక్కడ దాంట్లో సెలెక్ట్ అయినట్టునే కాలేజీలో స్టార్ట్ చేయాలి. సార్ సెలెక్ట్ అయ్యాను సార్, అదంతా సారే అందరికీ చెప్పారు, కాలేజీలో చెప్పారు. సో అప్పుడు సార్ మీద నా ఒపీనియన్, నా పర్సనల్ ఏదైతే ఉందో కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. ఓకే, సో సార్ ఇంటర్మీడియట్ చాలా మంది. సో నిజంగా ఒక లెజెండరీ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఆల్రెడీ పేరెంట్స్ నేను ఇక్కడ ఓన్లీ జస్ట్ 1 year చేశాను బిఎస్సీ కంప్యూటర్స్లో. మీకు సెకండ్ ఇయర్ ఐ థింక్ సో చాలా హ్యాపీగా ఉంటుంది. ఈవెన్ వాళ్ళని వర్క్ చేశాను కానీ ముప్పైతో ఇన్వైట్ చేసి 1 week నుంచి ఇంకో 1 month ఒకసారి ఫోన్ చేశాను. వాళ్ళు 2 days బ్యాక్ నేను చాలా బిజియెస్ట్ పర్సన్ కాదు. సో సండే అయితే ఈవెంట్స్ ఉంటాయి కానీ నేను కంపల్సరీగా అప్డేట్ అవ్వాలి అని నేను ఆల్రెడీ సురేష్ కూడా చెప్పాను, నేను కంపల్సరీ వస్తాను. సో ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. ఇంత షార్ట్ టైం పీరియడ్లో కూడా చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. అండ్ ఐ వాస్ మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నాను. దిస్ ఇస్ ద occasion to share my experiences. I was trying to tell this why it was made education complete చేయగలిగే మీకు ఇచ్చడానికి ఆస్పెక్ట్ వచ్చింది. సో మీకు ఇచ్చడానికి వచ్చాక మీకు 1 week టీచర్స్ తర్వాత ఎస్ఆర్టీస్లో టెక్నాలజీ ఇంజనీరింగ్ కాలేజ్లో నా టీచర్స్లో టెక్నాలజీ ఇంజనీరింగ్ కాలేజ్లో అసలు ప్రొఫెసర్గా వచ్చింది. సో దే హ్యావ్ 16 years. అక్కడ నుంచి నేను ఐఐటి కాకుండా పిహెచ్డీ చేయడానికి ఉండాలి. 4 years అయితే కర్ణాటకలోకి పిహెచ్డీ కంప్లీట్ చేసుకుని మధ్య వచ్చాను. ప్రెసెంట్ ఐఎమ్ వర్కింగ్ యాజ్ అసోసియేట్ ప్రొఫెసర్ ఇన్ కేఎల్ యూనివర్సిటీ. నేను చెప్పిన సార్కి ఐ వాస్ థ్యాంక్ఫుల్ టు సర్ ఆంధ్రప్రదేశ్ సార్ has given the best opportunity to be in the faculty నేను ఉండి నా ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవడానికి నాకు చాలా హెల్ప్ చేశారు. అండ్ నేను 15 years బ్యాక్ చూసుకోవడానికి చూస్తుంటే నాకు మళ్ళీ మొట్టమొదటి చూసినట్టుగా గుర్తొస్తుంది. ఒక 7 years బ్యాక్ నేను
డిపార్ట్మెంట్లో చేసినట్టు ఎవరైతే ఇంట్రడ్యూస్ చేస్తున్నారో వాళ్ళు కూడా కనిపిస్తుండేవాళ్ళు. కానీ అందరూ పెద్దవాళ్ళు అయిపోయారు. చాలా హ్యాపీగా ఉంది, మంచి మంచి స్టడీస్లో ఉండి మంచి పొజిషన్స్లో సెటిల్ అయి ఉంది. ఫిజిక్స్ సార్ చెప్పినట్టుగా సో నేను చెప్పిన ఎక్స్పీరియన్సెస్ అని మా మమ్మల్ని మేము కోరుకోవడానికి కూడా మేము బాగా మంచి స్టేజ్లో ఉన్నాం అని చెప్పుకోవడానికి కాదు, ఇప్పటికీ కూడా మేము మమ్మల్ని మేము డెవలప్ చేసుకుంటూ ఉన్నాం. సో మీరు కూడా ప్రజెంట్ ఒక పొజిషన్లో వచ్చాము అని అలాగే స్టేట్లో ఉంటారు. ఇంకా మీరు డెవలప్ అవ్వడానికి ఇంకా ట్రై చేసుకోండి, ఇంకా మీరు మంచి బెస్ట్ పొజిషన్ ఉండడానికి అవకాశం ఉంది. అండ్ వన్ మోర్ థింగ్, నేను కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్కి కంప్యూటర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో చేస్తున్నాను, కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్కి టీచ్ చేస్తున్నాను. నౌడేస్ టెక్నాలజీ అనేది చాలా మంచిగా యూజ్ అవుతుంది అండ్ బ్యాడ్గా యూజ్ అవుతుంది. ఈ సజెషన్స్ ఆర్కిటెక్చర్ మొబైల్ ఫోన్స్ కానీ నౌడేస్ సోషల్ మీడియా అనేది చాలా బాగా లైఫ్లో పడిపోయింది. సో నేను ఇచ్చే ఒక సజెషన్ ఏంటంటే మీ పేరెంట్స్గా మీ రెస్పాన్సిబిలిటీ పిల్లల్ని వాటి నుంచి అవాయిడ్ చేయడం, బట్ వాటి యూజెస్ ఎంతవరకు యూజ్ కావాలో అంతవరకు మీరు ఉండేదిగా చూస్తారని నేను కోరుకుంటున్నాను. సో this is the best opportunity to me to express my views. I was thankful to you, to all of you, to express my views. Thank you. And my dear students, do you all remember the computer projects are there? The sounds are there? So happy, చాలా ఆనందంగా ఉంది. జస్ట్ నాకు ఇంకా స్టూడెంట్ బిజినెస్ అంటే ఒక టీచర్కి ఎప్పుడు వాట్ ఈస్ అవార్డ్ ద రివార్డ్ ద టీచర్ ఈస్ ద గ్రోత్ ఆఫ్ ఎ స్టూడెంట్. That means overall development of the student, not only in one area, physically కాదు, ఈవెన్ పర్సనల్ కూడా ఏదైతే బాగా సెటిల్ అయ్యి సెటిల్ అవ్వడమే కోరుకోలేము. నిజంగా నేను ఈ స్థాయిలో ఉన్నాను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ మస్ట్ బి వెరీ 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 గ్రేట్ఫుల్ టు అవర్ ఎక్స్ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ సార్ గోలి రామమోహన్ రావు గారు. బికాస్ my professional career started here only in 1999. And it is month of May, month of December, I started my career here. Actually, before that, but only for a short period. After faculty, full-time faculty has started here. I learned so many things here. And our faculty, ఎలా చెప్పాలి అనేది మేము నా సీనియర్స్ నుంచి వాళ్ళు నాకు యాక్చువల్గా అప్పుడు నేను చాలా చిన్నగా జస్ట్ కంప్లీటెడ్ పీజీ అండ్ జాయిన్ అయ్యారు. సో వాళ్ళందరూ నాకు గురువుగా ఉండేవారు. నన్ను అసలు ఒక చిన్న అమ్మాయి లాగా టీచ్ చేసేవాళ్ళు. ఈవెన్ నన్ను నేను వాల్యుయేషన్కి వెళ్ళినా కూడా ఆఫ్టర్ లంచ్ టైంలో బాగున్నా ఓకే నాకు పంపిస్తావా అన్నీ చెప్పారు. శాస్త్రి సార్, ఎంఆర్ఎస్పీ గారు అందరూ అడిగి వెళ్ళేవారు. సో అలా తర్వాత ఈ డిపార్ట్మెంట్లో మేడం పిహెచ్డి దగ్గర వెళ్ళినప్పుడు మొత్తం మీద నేను ఒక్కనే ఉండేదాన్ని. అప్పుడు వసంత్ సార్, ఎంఎస్ సార్, రాజశేఖర్ సార్, అలానే సత్యనారాయణ గారు వీళ్ళందరూ అనేవాళ్ళు ఏకైక ఆడవచ్చు కాలేజీకి ఏకైక ఆడుతుంది. చాలా హ్యాపీగా అనిపించేది మన చదవడానికి ఆడుకోవడానికి. సో అలాగే నాకు చాలా ఆనందంగా ఆల్మోస్ట్ 11 years here. సో చాలా బ్యాచెస్ చూశాను. వీళ్ళలో చాలా మంది ఫేమస్ నాకు వీళ్ళందరూ అంటే అప్పుడు మీకు అది స్టార్ట్ అయ్యి మీకు చెప్తూ ఉండే చెప్పాలి కన్సిడర్ అయ్యేవాళ్ళు. ఇలా చెప్పాలి అలా చెప్పాలి ఇంప్రూవ్మెంట్స్ అంటే మీకు చాలా మీ అందరూ లైఫ్లో బాగా సెటిల్ అవ్వాలి. ఇంకా యాక్చువల్గా నేను కూడా గవర్నమెంట్ సర్వీస్లోకి వచ్చి ఏదో నేను గవర్నమెంట్ సర్వీస్లోకి వచ్చాను. అది ఇలాంటి లైఫ్ ఇంకా ఎదగాలి అనేసి అప్పుడు సీరియస్గా ప్రిపేర్ అయ్యి అలానే నేను కూడా ఆగిపోయాను. అలానే ర్యాంకింగ్ స్టార్ట్ చెప్పినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్పాలి అనుకున్నది టెక్నాలజీ పెరుగుతున్న ఈ రోజుల్లో పిల్లలు మన ఫోన్ నుంచి వదిలేస్తారు చాలా మంది అడ్వర్టైజర్స్.
ఏం బాగా చూసినాయి ఆర్థిక బాగా చూసినాయి అది ఎందుకు తగ్గినాయి హౌ ఈ అసలు ఇదే అనేది ఉంటుంది. అది మెయిన్ ఇంపార్టెంట్. ఎలా మీరు చేస్తున్నారు, తోటి వాళ్ళతో ఎలా ఉంటున్నారు, అది ఉంటే చదువుతుంది. అది ఫస్ట్ మీ అందరూ కూడా ఇక్కడ ఉన్న పొజిషన్స్ ఓకే బాగుండదు, కానీ ఇంకా ముందుకు వెళ్ళాలని ప్రయత్నం చేయండి. ఇక్కడ నేను వస్తుంది సార్ గురించి ఒక మాట చెప్పాలి. నేను సార్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎక్కువ వెళ్తూనే ఉండేదాన్ని. జస్ట్ ఒక 10 years బ్యాక్ అంటే సార్ పాఠశాలలో జాయిన్ అయినప్పుడు ఏప్రిల్లో పుస్తకాలు పడుతూ ఉండేవాళ్ళు. విషయం అంటే సార్ వల్ల నాకు అప్డేట్ చేసేవాళ్ళు. ఈసారి పుస్తకాలు పుస్తకాలు పెట్టారు అంటే స్టూడెంట్ అలా ప్రిపేర్ అయితే చెప్పే మెయిన్స్ అడ్వాన్స్ ఈ కోచింగ్ ఇవ్వడానికి సార్ అంతకన్నా ఎక్కువ ప్రిపేర్ అయ్యేవారు. అలాంటి సిచ్యువేషన్ కాబట్టి మీరు కూడా ఏంటంటే ఇక్కడ ఆగిపోతుందా ముందుకు వెళ్ళాలంటే మీ పిల్లలకి మంచి వాల్యూస్ నేర్పించండి. అలాగే మీరు వెళ్ళండి, మీ ఫ్యామిలీ సపోర్ట్గా బాగుంటుంది. ఓకే, వెరీ హ్యాపీ టు సీ యు ఆల్ హియర్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ అరేంజింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఈవెంట్. యాక్చువల్లీ ఇట్స్ ఎ వెరీ గుడ్ ప్లాట్ఫామ్ నాట్ ఓన్లీ ఫర్ యూ బట్ ఆల్సో ఫర్ us. ఎందుకంటే చాలా మీరందరూ కలవడం కూడా అంటే కలిసి అవకాశం చెప్పి ఇచ్చినందుకు మీకు థ్యాంక్స్. छोटी 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 बातें, ओ मीठी 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 यादें। ओ छोटी 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 बातें, ओ मीठी 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 यादें। ओ परिचयम ఎప్పుడు छोटी 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 बातें, ओ मीठी 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 यादें। Oh yeah. ఆటలాగా పాటలాగా నేర్చుకుంటే రానిదంట స్నేహం అంటే ఏమిటంటే పుస్తకాలు చెప్పలేని పాఠం అంట. కోరుకుంటే చేరదంట, వద్దు అంటే వెళ్ళదంట. నేస్తమంటే ఏమిటంటే కన్నవాళ్ళు ఇవ్వలేని ఆస్తేనంట. ఇస్తూ నీకై ప్రాణం పంచిస్తూ తన అభిమానం, నీలో ప్రతి ఒంటరి తరుణం చెరిపేస్తూ ఎన్నో వేల కథలు. छोटी 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 बातें, छोटी छोटी बातें बातें, मीठी 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 यादें, मीठी मीठी यादें यादें।
లేని నాడు బ్రతికినట్టు గుర్తురాదే తీయనైనా జ్ఞాపకాల గుండెలోన అచ్చయేవి సావాసాలే బాధలేవి లేని నాడు నవ్వుకైనా విలువుండదే కళ్ళలోన కన్నీళ్ళున్నా పెదవుల్లో నవ్వు చెరగదే స్నేహం వల్లే నీ కష్టం తనదనుకుంటూ నీ కలనే తనదిగా కంటూ నీ గెలుపుని మాత్రం నీకే బదిలేస్తూ ఎన్నో వేల కథలు అరే ఇంకో కథ మొదలు छोटी 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 बातें मीठी 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 यादें బాధపెడుతున్నా పయనమెత్తాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్నీడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడలేనా అమ్మ ఒడి లేని పాస నేస్తమల్లే అల్లుకుంది జన్మకర్త తీరిపోని మమతలెన్నో పంచుతోంది మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే మూమాటాలని కలిచాను వారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే తడికంతులని తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా వానవస్తే కాగితాలు అడవలై జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్ననాడు చేతులు చెంపవాలే గిల్లి కచ్చాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం మొదలు తుదలు తెలిపే ముడికి
నీదే ఒంటరైనా ఉండవన్నా వెంట నడిచే నీడ నీదే తడి కన్నులనే తుడిచిన నేస్తవా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా ఉన్నదొకటే జిందగీ ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ జిందగీ మొత్తం అంతా ఉండేవాడే నిజమైన ఫ్రెండ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నిక్కర్ నుండి జీన్స్ లోకి మారిన, సైకిల్ నుండి బైక్ లోకి మారిన, కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన, నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన, ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారిన, ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా, ఫీలింగ్ మారునా, ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. పుల్లైసు నుండి గ్రీన్ స్టోన్ కి మారిన, రెండిట్లో చల్లదనం ఫ్రెండ్షిప్. ల్యాండ్ లైన్ నుండి స్మార్ట్ ఫోన్ కి మారిన, మాటల్లో చిలిపిదనం ఫ్రెండ్షిప్. డ్యూరింగ్ టాకీస్ నుండి ఐమాక్స్ కి మారిన, పక్క పక్క సీట్ పేరు ఫ్రెండ్షిప్. పంచుకున్న పాప్కార్న్ ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. పెన్సిళ్ళ నుండి పెన్ డ్రైవ్ కి మారిన, నేర్చుకున్న సబ్జెక్ట్ ఫ్రెండ్షిప్. ఫ్రూటీల నుండి బీరులోకి మారిన, పొందుతున్న కిక్కు పేరు ఫ్రెండ్షిప్. మొట్టికాయ నుండి గట్టి పంచులోకి మారిన, నొప్పి లేని తీపిదనం ఫ్రెండ్షిప్. అన్ని పోర్చుకునే అమ్మ గుణం ఫ్రెండ్షిప్. ఫ్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, ఎందు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ఫ్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. స్నేహమంటే ఊపిరి కదరా, ప్రేమను పంచే గుణమే కదరా, దేవుని గుడిలో హారతిలాగా, తూర్పు దిక్కున మేకువలాగా, కిలకిల గువ్వల సవ్వడిలాగా మధురం కదరా. అర్రే స్నేహముంటే చాలన్నా, ఏది లేకున్నా, కళ్ళ కాలమిట్టా కలిసుందాం ఎవ్వరు ఏమన్నా. స్నేహమంటే ఇదేరా నమ్మర పెద్దన్నా, కళ్ళ కాలమిట్టా కలిసుందాం ఎవ్వరు ఏమన్నా.
కాలం కోడుల్లోన చిన్నప్పటి స్నేహం బాగుంది. ఏటా జరిగే జాతరలోన మన ఉత్తెల పండుగలోన ఆ అల్లరి ఇంకా బాగుంది. చూడరా చలాకి స్నేహం, పాడరా హుషారు గీతం, తీరని రుణాలు బంధం సునాల గంధం స్నేహమేరా. స్నేహం ఉంటే చాలన్నా ఏది లేకున్నా కళ్ళ కాలమిట్టా కలిసిందాం ఎవ్వరు ఏమన్నా. స్నేహం అంటే ఇదేరా నమ్మర పెద్దన్న, కళ్ళ కాలమిట్టా కలిసిందాం ఎవ్వరు ఏమన్నా. ఉరకలేసే గేరు పడవతో చెలిమి చేసింది. అల్లా తింగి నేలలోన ఈ కొండ కోనల్లోన తీయని స్నేహంగా ఉంది. ఏ తడుగుల బంధం కన్నా మన బంధం ఎంతో మిన్న, ఇక ఇంతకు మించినదేముంది. చూడరా పవిత్ర బంధం ఆరేవా ఇదే విచిత్రం, సృష్టికి అనాదిగానో పునాది రాయి స్నేహమేరా. స్నేహం ఉంటే చాలన్నా ఏది లేకున్నా కలకాలమిట్టా కలిసిందాం ఎవ్వరు ఏమన్నా. స్నేహం అంటే ఊపిరి కదరా, ప్రేమను పంచే గుణమే కదరా, దేవుని గుడిలో హారతిలాగా తూర్పు దిక్కున వేకువలాగా కిలకిల గువ్వల సవ్వడిలాగా మధురం కదరా. అర్రె స్నేహం ఉంటే చాలన్నా ఏది లేకున్నా కలకాలమిట్టా కలిసిందాం ఎవ్వరు ఏమన్నా. స్నేహం అంటే ఇదేరా నమ్మర పెద్దన్న, కలకాలమిట్టా కలిసిందాం ఎవ్వరు ఏమన్నా. స్నేహం వరమే తీరని రుణమే, స్నేహమేరా జీవితం. ఒకరికై ఒకరు తోడుగా నిలిచే స్నేహమేరా శాశ్వతం. స్నేహం మాలోని నాదం, స్నేహం స్నేహం లేనిదే లోకమే శూన్యం.